నువ్వు కలలు కన్నంత సులభంగా జీవితం ఎప్పుడూ ఉండదు. ఏదో ఒక సందర్భాన మలుపు తిరిగి నీ జీవితం మొత్తాన్ని పూర్తిగా మార్చేస్తుంది. వేసిన పంట ఎలాగైతే పండే రోజు వస్తుందో, కొందరి పాపం కూడా పండే రోజు వస్తుంది. అయితే కొన్నాళ్ళు ఎదురు చూడాలి అంతే. పంటను రైతు పండిస్తే, పాపాలను భగవంతుడు పండిస్తాడు. కష్టమొచ్చినప్పుడు నీకు సాయం చేసేవాడు సామాన్యుడే అయినా అతను భగవంతుడి కంటే గొప్పవాడు. శుద్ధి అనేది శరీరానికి మాత్రమే ఉంటే చాలదు. అప్పుడప్పుడు నీ మనసుకు కూడా చేస్తూ ఉంటేనే జీవితం పరిశుభ్రంగా ఉంటుంది. లేదంటే గతి తప్పిన నీ ఆలోచనలతో నీ మనసుని మతి తప్పేలా చేస్తుంది. జీవితం మీద నీకు విసుగు చెందడానికి 1000 కారణాలు ఉండవచ్చు. జీవిస్తున్నందుకు మాత్రం ఒకే ఒక్క కారణం ఉంటుంది. అదే ఆశ. ఆశ మనిషిని బ్రతికిస్తూ ఉంటుంది. మనసుకి ఆశ ఎక్కువ. నచ్చిన ప్రతీదీ కావాలనుకుంటుంది. కాలానికి మాత్రం ఎక్కువ స్పష్టత ఉంటుంది. నువ్వు ఆశపడుతున్న ప్రతీదీ నీకు ఇవ్వదు. నీకు ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. నీకోసం కొంత సమయాన్ని కూడా ఇవ్వలేని వారి గురించి నువ్వు ఆరాటపడడం, ఆలోచించడం కనుక మానేస్తే చాలా సమస్యలు నీకు దూరమవుతాయి. అందరూ నీవాళ్లే అనుకోవడంలో తప్పులేదు. అందరూ నీలాంటి మనసు కలిగి ఉంటారనుకోవడం అది నీ పొరపాటే అవుతుంది. ఈ లోకంలో నిజాన్ని నమ్మించాలంటే రుజువు కావాలి. కానీ అబద్ధాన్ని నమ్మించాలంటే మాత్రం కేవలం నటిస్తే చాలు. అదే నమ్ముతుంటారు. ప్రతిదీ భగవంతుడిపై భారం వేసి అర్థిస్తూ చూస్తూ ఉండడం కాదు. నీ ప్రయత్నంలో లోపం అనేది లేకుండా నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు. విజయం తప్పక లభిస్తుంది. భగవంతుడి దృష్టిలో పేదవాడు, ధనికుడు అనే తేడా ఉండదు. మంచి చెడు అనే తేడా మాత్రమే ఉంటుంది. డబ్బు కొరకు పరుగులు తీసి చివరకు వెనుతిరిగి చూసుకుంటే మిగిలేది కేవలం వయసు పైబడిన శరీరం. అలాగే దూరమైన బంధాలు, దూరమైన ప్రేమానురాగాలే. నీ జీవితానికి డబ్బు అవసరమే, కానీ డబ్బు మాత్రమే నీకు జీవితం కాదు.